2018లో శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏ రకంగా ఉన్నాయంటే ఆ హామీలన్నీ కూడా గుర్తు పెట్టుకోలేనన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అసలు ప్రజలకు హామీలు ఎన్ని ఇచ్చిండో ఒక గుర్తు లేకుండా హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో నేను హామీలు ఇచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెండవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు. ఇంకొక సంవత్సరన్నర అయిపోతే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది, ఎలక్షన్స్ వస్తాయి. మరి నేను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒకసారి మీడియా ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, మీరు 2014లో కానీ 2019లో కానీ అన్ని కులాలకు అన్ని మతాలకు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు ఏవి కూడా నెరవేరలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర పరిపాలన ఉన్నదనే దాంట్లో వాస్తవం. ప్రధానంగా 2014 ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు లేవు. ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నారు, మైనార్టీలకు ముస్లింలకు రిజర్వేషన్ లేదు. ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు, వాళ్ళకు రిజర్వేషన్ లేదు. ₹1,00,000 రుణమాఫీ అని 4 కిస్తీలు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, అది లేదు. రియంబర్స్మెంట్ ఫీజులు లేవు. అన్ని కులాలకు కార్పొరేషన్ చైర్మన్లు అన్నారు, అవి లేవు. కుల వృత్తులు అంటే మంగళి కులస్తులకు జీవనోపాధి కోసము ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు డబ్బులు కేటాయిస్తున్నారు, లేదు. పద్మశాలి కులం కానివ్వండి, గౌండ్ల సంఘం కులం కానివ్వండి, చాకలి కులం కానివ్వండి, కుమ్మరి కులం కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేక కుల వృత్తుల కులాలకు కార్పొరేషన్లు కేటాయించి ఫైనాన్స్ వాళ్ళకు ఇప్పించి వాళ్ళను ఆర్థికాభివృద్ధి చేస్తా అని అన్నారు, అది లేదు. 2018 ఎన్నికల్లో ప్రధానంగా 57 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికి 3,016 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తున్నారు. 57 ఏళ్ల వయసు వారికి ప్రతి ఒక్కరికి 57 సంవత్సరాలు తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 3,016 రూపాయలు వాళ్ళకు పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇప్పటి వరకు కూడా లేదు. ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేని వాళ్ళకు నిరుద్యోగ వృత్తి 3,016. యువకులకు చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళకు 3,016 ఇస్తున్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది, అది లేదు ఇప్పటి వరకు. రైతులకు రుణమాఫీ మళ్ళీ ఒకే కిస్తీలో చేస్తానన్నారు. ₹1,00,000 రైతు రుణమాఫీ, ఇప్పటి వరకు కూడా ₹1,00,000 రైతు రుణమాఫీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా రుణమాఫీ జరగలేదు. డాక్రా సంఘ గ్రూపులకు వాళ్ళకు మిత్తి లేని రుణాలు, దానికి దిక్కు లేదు. మైనార్టీలకు ముస్లింలకు ఇంకా ఆర్థికాభివృద్ధి కోసము ఎన్నో పథకాలు అన్నారు, దానికి దిక్కు లేదు. ఎస్టీలకు దిక్కు లేదు, తాండాలకు దిక్కు లేదు, మైనార్టీలకు దిక్కు లేదు. బీసీలకు అందరికీ ఆదుకుంటా అని చెప్పారు, దానికి దిక్కు లేదు.
ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. శిశుపాలుడు ఎన్ని తప్పులు చేసిండో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వాగ్దానాలు ఇచ్చింది. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే ముఖ్యమంత్రి గారు 100 వాగ్దానాలు ఇచ్చిన ఒక్క వాగ్దానం ఇప్పటి వరకు కూడా నెరవేరలే. ఇలాంటి యొక్క పరిపాలన ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఎన్నికలు వచ్చే ముందు మళ్ళీ 6 నెలల ముందు ఈ పథకాలు తీసుకొచ్చి మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దిశలో రాజకీయంగా ఇదొక వాడుకునేది తప్పితే ఈ పథకాలు ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఈ పథకాలు లేవు. రైతులకు పంట నష్టపరిహారం డబ్బులు లేవు. పంటలు అకాల వర్షాలకు కానీ ఏ పంటకు కానీ, వరికి కానీ, జొన్నకు కానీ, మొక్కజొన్నకు కానీ, మళ్ళా లేకపోతే దూదికి కానీ, పప్పులకు కానీ దేనికి కూడా అకాల వర్షాలకు పంటలు నష్టపోతే దానికి పంట నష్టపరిహారం లేదు. ఈ రకమైన పరిపాలన 2.5 ఏళ్ళు గడిచింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కొద్దిగా పర్యటన చేస్తున్నారు, అది ఒక సంతోషమే. కానీ మాటలకే పరిమితం అవుతుంది. ఎక్కడ కూడా ప్రజలతో ముఖాముఖి లేదు ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్తే అన్ని ప్రశ్నలు అడుగుతారు, అన్ని పథకాలు అడుగుతారు. కాబట్టి ఓన్లీ కార్యకర్తలతోటే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని వాగ్దానాలు చేసి ఒకసారి నన్ను మాట్లాడమని చెప్పి. అసెంబ్లీ లేదు కాబట్టి ఈరోజు మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క పథకాలకు సంబంధించిన మీ మాటలు ఏమేమైతే చెప్పడం జరిగిందో మరి ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేయడం జరుగుతున్నది. ఈరోజు మాకు ఒక మీడియా ఒక అవకాశం, మేము ఈ ప్రభుత్వానికి లెటర్లు ఇచ్చినా ఈ ప్రభుత్వం మాట్లాడాలనుకున్నా ఎక్కడ అవకాశం లేదు. ఏదున్నా మీడియాలో మాట్లాడితే మీడియా వార్తలే ఈ ప్రభుత్వానికి తీసుకెళ్లే పరిస్థితి ఈ రోజున. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరి మీరు ఇమీడియట్లీగా మీరేదో ఎన్నికలకు 6 నెలల ముందు ఇవన్నీ తీసుకురావడం కాదు, ఇప్పటికే 2.5 సంవత్సరాలు కాలయాపన చేసిరు. తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ప్రజలకు హామీలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి అని నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరుగుతుంది. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలపైన కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమైంది తప్ప ప్రజల పక్షాన ఉద్యమాలకు, పోరాటాలకు, ప్రజాక్షేత్రంలోకి పోతున్నదనే విమర్శ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. దీనిపైన మీకు సమాధానం? మేము ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మీద పోరాటాలు చేయాలంటే 2 సమస్యలు వచ్చినాయి ఈ సంవత్సరం కాలంలో. ప్రధానంగా కోవిడ్ రావడం, దానివల్ల మేము ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోవడం. రెండవది, కోవిడ్ రాకముందు మేము ప్రజా ఉద్యమాలు చేద్దామంటే ప్రజల పక్షాన పోలీసుల ద్వారా పర్మిషన్లు ఇవ్వకపోవడం. పోలీసులతో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే ఒక కాంగ్రెస్ని కేసుల ద్వారా అణగదొక్కి సెక్షన్ల ద్వారా బయటికి వెళ్లకుండా మరి ఈ యొక్క కొంత పోలీసు వ్యవస్థతోటి ఇలాంటి యొక్క రాజకీయ వ్యవస్థ ఈ ముఖ్యమంత్రి చేసినందుకే ఇచ్చిన హామీలు నెరవేర్చాడు. హామీలు ఇచ్చినవి కదా ముఖ్యమంత్రి గారు అని మేము రోడ్డు మీదకి వస్తే పోలీసులతో అణచివేత కార్యక్రమం. ఈ రకమైన పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే అని తెలియజేస్తున్నాను. అంటే నిన్న మొన్న పర్యటనలో చాలా మంది అధికారులు కావచ్చు, అక్కడికి వచ్చిన వాళ్ళంతా సపోర్ట్ మీకు బాగున్నది అన్నారు. ఆయన కూడా ఏమన్నారంటే కొంతమంది సన్నాసులు ఆపుతున్నారు సంక్షేమ పథకాలని అని విమర్శన చేసింది కాంగ్రెస్ పరోక్షంగా. దానికి మీరు ఏం సమాధానం? ముఖ్యమంత్రి గారికి ఊతపదం అయిపోయింది సన్యాసులు అనడం. సన్యాసులు అనడము అది ఊతపదం అయిపోయింది. అది ఒక అందుకు మేము అనుభవించాల్సిందే.
ఎందుకంటే ఈ రాష్ట్రం ఇచ్చినందుకే కదా, కాంగ్రెస్ ఈ రాష్ట్రం ఇచ్చినందుకే కదా సన్నాసులను నువ్వు అంటున్నావు. అసలు రాష్ట్రమే రాకపోయి ఉంటే సన్నాసులనే పదానికి నీకు నీ నోటికి రాకుండే. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ పైన పోరాడడానికి ఐక్యత లేదు. మీరే దాదాపు మీ పార్టీ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయడానికి 2 ఏళ్ళు అవుతుంది. మీరు చక్కగా లేక ఆలంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అనేది అంతర్గత వ్యవహారము, పార్టీ వ్యవహారం. ఎక్కడ కూడా పార్టీ అంతర్గత వ్యవహారాలు ప్రజలకు ఎప్పుడు కూడా ఇబ్బందిగా లేదు. మాకు అంతర్గతంగా ఎన్ని వ్యవహారాలు మాకు అంతర్గతంగా ఎంత ఇబ్బంది ఉన్నా మేము ప్రజా సమస్యల మీద పోరాటంలో కానీ ప్రజా సమస్యలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోలే. దానికి నిదర్శనం అనేక అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదా బయట కార్యక్రమాలు కానీ దాదాపు 2.5 ఏళ్ళ నుంచి మేము చేయడం జరుగుతుంది. ఈరోజు గాంధీ మేము మీడియాలో మాట్లాడుతున్నామంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడము, అసలు ప్రజల గురించి మాట్లాడే చర్చాంశం అసెంబ్లీ రాకపోవడము. అందుకనే మేము గాంధీ భవన్లోనో సిఎల్పిలోనో మీడియా ద్వారా ఈ ప్రజలను అలర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు బై ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఇన్ని ఎలక్షన్లో ఓటమి పాలవుతున్నా కాంగ్రెస్ పార్టీ మనం తీరుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వం అవసరం లేదా కాంగ్రెస్ పార్టీ ఇట్లే ఉండాలని భావిస్తుంది? ఎప్పుడైనా సరే బై ఎలక్షన్లలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకే ప్రజలు పక్కం అవకాశం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు లోకల్ బాడీస్ అన్నీ కూడా కాంగ్రెసే ఉండే. సమైక్య రాష్ట్రంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీస్ అంతా కూడా టీడీపీ ఉండే. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బై ఎలక్షన్లు కానీ లేదా మరి లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నీ కూడా టీఆర్ఎస్కే వస్తున్నాయి. అంత మాత్రాన కాంగ్రెస్ బలహీనపడ్డది, కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు, ఓటమిని పాలవుతున్నది, నాయకత్వ లోపము అని ఇవన్నీ ఉత్తి ప్రచారాలే. అధికార పార్టీ పోలీస్ యంత్రాంగం ఉంటుంది, అధికార పార్టీకి పోలీసుతో పాటు ఆర్థిక వ్యవస్థ బలం ఉంటుంది, ప్రజలు కూడా కొద్దిగా రూలింగ్ పార్టీ దిక్కే చూస్తారు. అంత మాత్రాన ఎక్కడ కూడా కాంగ్రెస్ బలహీనపడ్డది, బలంగా లేదు అని ఎక్కడ అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్లు వేరు, లోకల్ బాడీ ఎలక్షన్లు వేరు, రూలింగ్ బై ఎలక్షన్ల తీరు వేరు. ప్రజల యొక్క నాడి ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క తీరు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. పిసిసి అధ్యక్షుడిని ప్రకటిస్తే చాలా మంది నాయకులు కాంగ్రెస్ మా పార్టీకి వస్తారని బండి సంజయ్ అంటారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా? బండి సంజయ్ కలలు కంటూ కూర్చోవాలా వినావా? బండి సంజయ్య బీజేపీ పార్టీ కాంగ్రెస్ల నుంచి ఎవరు వస్తారా అని చూస్తున్నాడంటే బీజేపీ తెలంగాణలో ఎంత బలహీనంగా ఉంది అని తాను స్వయంగా ఒప్పుకున్నట్టే కదా. అంటే బీజేపీలో నాయకులు లేరు, కాంగ్రెస్లకి ఏం చూస్తే ఈడ నాయకత్వం వస్తుంది, మా పార్టీ బలమవుతుంది అనే దుస్థితిలో ఈరోజు బీజేపీ ఉంది. కానీ అది కలనే, అది కూడా ఆయన కలగానే మిగులుతుంది. బండి సంజయ్ కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టి బీజేపీలకు పోరు, ఎవరు కూడా టీఆర్ఎస్లకు కూడా పోరు. పిసిసి ఎవరికి వచ్చినా అందరము కాంగ్రెస్లోనే ఉంటాము. చాలా సందర్భాల్లో చెప్పిన నేనైతే నచ్చినోడు వస్తే భుజాలకు ఎక్కించుకుంటా, నచ్చినోడు వస్తే నా నియోజకవర్గానికి పనిచేస్తా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు ఇడిచే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ పార్టీలనే ఉంటాము. ఏ రాజకీయ పార్టీలు ఈడ మా దగ్గర ఎంత అంతర్గత వ్యవహారాలున్నా, ఎన్ని అలకలున్నా, ఎంత మా లోపల ఎన్ని అలకలున్నా మళ్ళీ సర్దుబాటు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి అది మామూలే, అందులో ఎలాంటి అనుమానం లేదు.
అందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా, అందులో నచ్చినోడు ఒకడు ఉంటాడు, నచ్చినోడు ఒకడు ఉంటాడు. ఎందుకు అట్లా ఆ వ్యత్యాసం ఎందుకంటే? ఇప్పుడు ఒకప్పుడు ఏం జరుగుతుందంటే పెద్దలు ఎవరిని చూస్తే వాళ్ళని పెళ్లి చేసుకునేటోళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అప్పుడేమో పిల్లాని ముఖం చూడకూరి. అప్పుడు తల్లిదండ్రులు అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ తల్లిని కూర్చోగానే ఓకే అందరూ పుస్తకం కడుతురు అయిపోతుండే అప్పుడు. అది ఇప్పుడు రోజులు మారినాయి కదా. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తేనే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎట్లా అయిపోయింది పరిస్థితి? ఒకరినొకరు నచ్చాలి, ఇవన్నీ ఉంటాయి. అయినా ఇక్కడ మాకంటూ మేము నచ్చిన వాళ్ళు రావాలి అనే దాంట్లో అడుగుడు తప్పు కాదు. అల్టిమేటు మళ్ళీ పెద్దలు చెప్పిందానే ఇనే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిర్ణయం ఏది తీసుకున్నా, అందుకే అంటున్నా కదా, కొద్ది అలకలున్నా మళ్ళీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలోనే అందరము పనిచేస్తాము. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదేమో ఇష్టంతో చేస్తారు, ఇదేమో ఇష్టం లేక చేస్తాం. అందులో అనుమానం ఏం లేదు దాంట్లో. ఇక సంసారం అయితే చేయక తప్పదు. ఇక అంతే. దయచేసి పేర్లు ఎవరు తీసుకోవద్దు. నో నేమ్స్. చెప్తాం కదా బా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక తీరు ఉంటుంది. ఎవరిది చూడాలి ఏమవుతుందో. ఇక తెలియక రిజల్ట్ రాలే కదా ఇంకా అదంతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో లవ్ మ్యారేజ్లో సక్సెస్ అవుతాయి. ఇప్పుడైతే ఎక్కువ రెండు ఇష్టమే, అట్లేం లేదు. కానీ ఏదున్నా ఒక్కటి ఆది పెట్టుకోండి, బయట ప్రచారం జరుగుతున్నట్టుగా జరగదు. కాంగ్రెస్ పార్టీలోదో పెద్ద ఉప్పెన వస్తుంది, పిసిసి ప్రకటన రాగానే చాలామంది విడిపోతారు, చాలామంది దూరం అయిపోతారు అనేది ఉన్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఇడవరు. బహుశా దూరం నచ్చని వాళ్ళు ఎవరైనా వస్తే దూరం ఉంటే మేము తర్వాత కలుస్తామా కలవమా తర్వాత సంగతి. కానీ అందరము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము. ఏదున్నా కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే పనిచేస్తాము. ఇక ఇంకా వేరే చర్చ లేదు. ఇక అలకలు అనేది కుటుంబంలో సహజంగా ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న అలకలు మామూలే. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు అధికారము మేము ఈ 2.5 ఏళ్ళు ఈ రానున్న ఈ 1.5 year 2 years ప్రజా సమస్యల మీద ప్రభుత్వం నిలదీసే కార్యక్రమము మేము మొదలు పెడతాము. దాంట్లో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు. తప్పకుండా ఈ ప్రజలకు ఏమన్నా పనులు జరగాలంటే తెలంగాణలో అది కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. తప్పకుండా ఆ దశలో ప్రజా పోరాటాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా మాకెంత ఇబ్బందులు విభేదాలున్నా ప్రజల కోసము అందరం ఐక్యంగానే పోరాడతాము. వల్ల ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు గ్రహించాలని నేను కోరుతున్నా. ఉన్నారు అక్కడ హుజరాబాద్ లో బీజేపీ టీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం చేసుకుంటున్నారు. మీ అభ్యర్థి ఉన్నప్పుడు కూడా కనీసం అక్కడ ప్రచారం చేయలేని పరిస్థితి. ఎందుకు ఆయన టీఆర్ఎస్ లో పోతున్నారా? లేదు, తప్పకుండా మేమందరం కూడా ఆల్రెడీ అక్కడ అభ్యర్థిని డిక్లేర్ చేయాలని అడుగుతున్నాము. పీసీసీ ప్రక్రియ ఒక దిక్కు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఏ టైంలోనో ఆల్రెడీ ఈటల రాజేందర్ యాక్సెప్టేషన్ చేశారు కాబట్టి ఎనీ టైం నోటిఫికేషన్ రావచ్చు. కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ఈ వారం 10 రోజుల్లోనే డిక్లేర్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము బట్టి గారిని నేను కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఠాకూర్తో మాట్లాడి మా స్టేట్ ఇన్ఛార్జ్తో మాట్లాడి ఈ వారం 10 రోజుల్లో క్యాండిడేట్ని డిక్లేర్ చేసే ఒక కార్యక్రమం కూడా తప్పకుండా అయ్యేటట్టుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ పని కూడా చేయడం జరుగుతుంది. కమిటీ కూర్చుంటాము. ఇప్పుడు ఉన్నలేవరు కౌశిక్ రెడ్డి ఆల్రెడీ ఉన్నాడు. కౌశిక్ రెడ్డి క్యాండిడేట్ పోయినసారి క్యాండిడేటే కాబట్టి ఆయనే ఉన్నాడు.
ఆయననే క్యాండిడేట్ అని నేను చెప్పలేను, ఆ రైట్స్ నాకు లేవు. కాబట్టి మొత్తం మీద పార్టీ బలంగా ఉన్నది. ఖచ్చితంగా మేము ఈ బై ఎలక్షన్లో ఖచ్చితంగా హుజూరాబాద్ని ఖచ్చితంగా మొన్న బలంగా పోటీ ఇచ్చినాము. మేము కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తప్పకుండా మా ప్రయత్నము తప్పకుండా ఉంటుంది. మాకేందంటే మా బ్యాడ్లకు ఏంటంటే స్టేట్ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏమో స్టేట్ పోలీస్ ఉన్నది, బీజేపీ గవర్నమెంట్కి ఏమో సెంట్రల్ పోలీస్ ఉన్నది, మాకేమో పోలీస్ లేదు. మా ప్రాబ్లం అది. అంటే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులతో చాలా సన్నిహితంగా తప్పది. కౌశిక్ రెడ్డి మీద లేనిపోని లేదు, అది కావలసుకొని ప్రచారం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షానే స్టాండ్గా ఉన్నాడు. అభ్యర్థి ఎవరు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. వాస్తవమే కదండి. కలెక్టర్ అనేది ఒక ఐఏఎస్ పోస్టు. ఆడవాడతాడు కాలు మొక్కితే ఎట్లండి ఆ పోస్టు? ఇప్పుడు కలెక్టర్ పోస్ట్ ఐఏఎస్ అంటే ఒక డిజిగ్నేషన్ పోస్టు. అరే కలెక్టర్ ఉండి నీ అమ్మ ఆడబడతాడు కాళ్ళ మీద పడితే ఎట్లనే ఆ పోస్టుకి ఏం వాల్యూ ఉంటుంది? నువ్వు సాటుకు పోయి మొక్కు కేసీఆర్ది, ఆ టీవీలో ముందు ఎందుకు మొక్కుతున్నావు? ఆ రూమ్లో తీసుకుపోయి మొక్కు. అందరి ముంగట మీడియాల ముంగట వాళ్ళ అధికారుల ముందట కాలు మొక్కుడు ఏంది? నేను అందుకే ఇంత మొదలు అన్న, అటెండర్ మొత్తం వరకు ఉంటాడు. ఇంకా పోస్టు చిన్నదైనా అటెండర్ మొత్తం వరకు ఉంటాడు, రుబాబ్తో ఉంటాడు అటెండరు. అరే అంతకంటే అధ్వానం అయిపోయారేమా మీరు. కొంతమంది ఐఏఎస్లు అంటే కాళ్ళ మీద పడుతున్నారు. మరి ఏముంటుంది? పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే వెంకట్రామరెడ్డి కలెక్టర్కి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది? 6 ఏళ్ళు చేపట్టాడు, 6 ఏళ్ళ నుంచి కలెక్టర్ ఆడనే ఉన్నాడు. ఇప్పుడు కామారెడ్డి కలెక్టరు ఎవరు? శరత్ అంట. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆడనే పర్మనెంట్ ఉండాలంటే కాళ్ళ మీద పడుతున్నారు వీళ్ళు. కొంతమంది ఐపీఎస్లు కూడా అంతే అయిపోయారు, కొంతమంది డిఎస్పీలు అట్లే అయిపోయారు, కొంతమంది సిఐలు అట్లనే అయిపోయారు. అరే అమ్మ ఇంత అధ్వానమేమా? మీ పోస్టులేంది, మీ డ్రెస్సులేంది, ఆ కాకి బట్టల మూతబరైంది. నేనేమంటున్నా అంటే ఎక్కడ ఫ్రెండ్ పోలీసులు అంటే కాళ్ళ మీద పడతారు ఎవడన్నా? అరే నిన్ను చూస్తే మీ డ్రెస్సులని పోస్టులను చూస్తే అవతల వాడు గౌరవించాలి, అవతల వాడు కొద్దిగా భయపడాలి, అవతల వాడు భక్తితో నిన్ను నిన్ను నమస్తే పెట్టాలి. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాలం మీద పడంగానే కలెక్టర్లు కొంతమంది ఐపీఎస్లను కూడా చూస్తున్నా కదా, వాళ్ళు ఇక పబ్లిక్ని కలవరు వీళ్ళు. కొంతమంది జిల్లా కలెక్టర్లు అసలు పబ్లిక్ని కలవరు, వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కలవరండి, వాళ్ళ టీఆర్ఎస్ మంత్రులను కలవరు. కొంతమంది కలెక్టర్లు, కొంతమంది ఎస్పీలు 5-6 ఏళ్ళు పోస్టింగ్లు సేమ్ ఒకటే ప్లేస్లా. ఇక మాస్ ఉండేటప్పుడు మాట్లాడితే ఏమన్నా పట్టుకుంటారు, ఇక లోపల పడైపోండి అంటారు. ఇది ఒక బ్యాచ్, ఒకటి సపరేట్ బ్యాచ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ జగ్గారెడ్డి ఏమని అన్నాడు అనుకో, లెంకుంటారా నాయన ఈ లోపల పడి తెంగుండి. ఏనా అమ్మ పరిపాలన ఇదంతా? ఇంత చిల్లరనా ఇదంతా? అవసరమా? ఎప్పటికీ కేసీఆర్ ఉంటాడా? భయపడుతున్నారు. కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతున్నది. అందుకే జిల్లాలలో వస్తుండే మొదలే అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంతకాలం సాగదు, ఇట్లా సాగదు అనుకుంటారు. అట్లా దన్మని పడిపోతుంది గవర్నమెంట్. ఆగి పెట్టుకోండి మీరు, దడిల్మంటుంది గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు ఆడిపోతారు ఈ కలెక్టర్లు కొంతమంది.
ఈ కొంతమంది ఐపీఎస్లు ఎక్కడ పోతారు, ఈ కొంతమంది డిఎస్పీలు ఎక్కడ పోతారు, ఈ కొంతమంది సిఐలు ఎస్ఐలు ఎక్కడ పోతారు? మేమంతా రికార్డ్ చేసి పెడుతున్నా అంతా. మా టైం వచ్చినప్పుడు మేము కూడా ఇడవం, సమస్య లేదు. ఎందుకంటే ఇది మీరు స్టార్ట్ చేశారు. సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటివి లేవు, ఈ అనగదొక్కేటి లేవు ఆఫీసర్లు. ఈ కొత్త రాష్ట్రం వచ్చినాక కొత్త సాంప్రదాయం తెచ్చారు. ఏ అధికార వ్యవస్థ కొంతమంది, ఏ అధికార వ్యవస్థ అయితే అరే ఎంఆర్ఓలు ఆర్డీఓలు అరే ఏం డ్యూటీ చేస్తున్నారు అనైనా మీరు ఆఫీసర్లా గుర్కగాళ్ళ మీరేమన్నా? ఆ గుర్కగాడనైనా వాడని ఇంత గుర్కగాడలో ఇంత ఇదిగా ఉంటే అంతకన్నా అధ్వానం అయిపోయారు వినమ్మా. ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది. ఎట్లా పడిపోతుందా కాలం నిర్ణయిస్తుంది. ఆ రోజు ఎంఆర్ఓ స్థాయి, ఆర్డీఓ స్థాయి, కొంతమంది చెప్తున్నాను నేను, కొంత ఎంఆర్ఓ స్థాయి, కొంత ఆర్డీఓలు, కొంత డిఎస్, ఇట్లా ఈ వ్యవస్థ కొంతమంది అయితే ఈ చిల్లరగా వ్యవహరిస్తున్నారో మేము తప్పకుండా మా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చూస్తాం. మేము వాళ్ళ ఆస్తుల సంగతి చూస్తాం. వాళ్ళు ఎన్ని జమ చేసిర్రు, యాడాడ జమ చేసిర్రు, యాడాడ బినామీలు ఉన్నాయి, కోమటిరెడ్డి బినామీలు ఎన్ని ఉన్నాయి తెలుసు. అని పేరేంది? వెంకటరామరెడ్డి. కొల్లూరులో బినామీలు ఉన్నాయి, కొల్లూరులో ఆస్తులు ఉన్నాయండి. 5 సంవత్సరాలు పరిపాలించాలని అధికారం ఇచ్చారు. 2023 దాకా ఈ ప్రభుత్వం మనగడ సాధించాలనుకుంటున్నారా? ప్రభుత్వము నేనేమంటున్నా, ఎప్పుడైనా సరే 2003 లోపలనా 2003లనా ఈ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పతనం ఖాయం, పడిపోతుంది. ప్రజలు బుద్ధి చెప్తారు, గుణపాఠం నేర్పుతారు. ఆ సమయం వచ్చినప్పుడు ప్రజలు ఏం చేయాలో చేస్తారో అని ఆ విశ్వాసం మాకుంది. ప్రజలన్నా పడగొడతారు, లేకపోతే వాళ్ళ అంతర్గత వ్యవహారం అన్నా పడగొడతారు. అవకాశ రాజకీయ నాయకులతోటి ఎప్పటికైనా డేంజర్, అది పెట్టుకోండి. 12 మంది పోయినోళ్ళు అవకాశవాద రాజకీయంగా పోయినోళ్ళే. వాళ్ళు అందులో పోయినోళ్ళు ఇళ్ళ రారని గ్యారెంటీ అయింది. మళ్ళా అది తర్వాత సంగతి చెప్తున్నా, మీరు అడిగే ప్రశ్న చెప్తున్నా. అవకాశ రాజకీయ అందులో ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నా, మీరు చూడండి 2013 కంటే బిఫోరు 23 సారీ ఇప్పుడు ఏమన్నా సారీ 23కు బిఫోర్ చూడండి, 6 నెలల ముందు టీఆర్ఎస్ పార్టీ బ్యాడ్ డే స్టార్ట్ అయితే చూడండి మీరు, ఏం అనుమానం లేదు. ఇప్పుడు రైతులకు 5,000 ఇస్తున్నాడు, కానీ రైతుకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడా? రైతులకు కేవలం 5,000 ఇచ్చి తృప్తి పరిస్థితి, 5,000తోనే జీవితం అవుతుందా? రైతులను బలహీనులుగా చేసి డబ్బుతో ఈ ప్రభుత్వం కొంటున్నది. కాబట్టి ఇది తప్పకుండా కాంగ్రెస్ అధికారము ప్రజలు తెచ్చుకుంటారు, రైతులు తెచ్చుకుంటారు, ఆ విశ్వాసం ఉంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అట్లే పనిచేస్తాం ఫీల్డ్లో పోయి. చెప్తున్నా, ఇది అది చెప్తున్నా నేను. 2 అంశాలు చెప్తున్నా. 2023 కంటే ఎన్నికల ముందు అయితే ప్రజలు పడగొడతారు, అంతకుముందు ఏమైనా అయితే కాలమే పడగొడుతుంది. ఏదైనా ఇది కావాలి, ఇది కావద్దు, ఇది జరుగుతుంది, ఇది జరగదు అనే దానికి ఎప్పుడు కూడా అనుకోవద్దండి. నేను అన్నోడు ఈ భూమి మీద ఎవడు లేడు, అది పెట్టుకోండి మీరుగా. చాలా ఇంకా నడిపిస్తారు కొంత పోయింది. ఏ పేరు అయినా అంటే వెంకటరామరెడ్డి కోమరెడ్డి జరా
దగ్గర ఉన్నాయి కదా. పేర్లు దగ్గరగా ఉన్నాయి. అందుకే అడిగిన రెడ్డి ఏందని అడిగిన. అందుకే ఇప్పుడు కోమటి ఇప్పుడు అట్లా కాదు ఇది. ఇప్పుడు ఏందా కోమటిరెడ్డి అంటే రోజు మేము ఊతపదం మాకు అది. వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఊతపదం. ఇప్పుడు కలెక్టర్ పేరు ఏంది వెంకటరామరెడ్డి, ఊతపదం కాదు కదా. అందుకే ఆ మిస్టేక్లా ఊతపదము వెంకటరెడ్డిది వచ్చింది అట్లా. ఈయన మీ వాడు, ఆయన మీ వాడు కాదు. ఆ? అవును మరి నేను చాలాసార్లు చెప్పినా కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియరు, పార్టీలో ఎన్ఐసీ యూత్ కాంగ్రెస్ పనిచేసి ఈయన రెండింటికి రెడీ అని చెప్పిన. దయచేసి మీడియాలో రాయకుండా అట్లా. నేను పీసీసీ అడిగినా, వర్కింగ్ ప్రెసిడెంట్ని అదన్న ఇవ్వండి ఇదన్న ఇవ్వండి అని అడిగిన. అందులో క్లియర్గా ఉన్నా నేను. ప్రకటనలు వస్తున్నాయి, తప్పుడు ప్రకటనలు చేయకండి, అట్లా గూడుపుట చేయకండి దయచేసి. నేను పీసీసీ అడిగినా, వర్కింగ్ అడిగినా, రెండిట్లో ఏదన్నా ఒకటి ఇవ్వండి. సిన్సియర్గా పనిచేస్తా, పార్టీ కోసం పనిచేస్తా, పార్టీ బలం కోసం పనిచేస్తా. చాలా సిన్సియర్గా అడిగినా. ఇక ఢిల్లీకి అయితే ఓను, ఢిల్లీలో పోయి పైరో చేసే ఓపిక నాకు లేదు. లెటర్ రాసినా మీడియా ద్వారా అడుగుతా అంతే, సోనియా గాంధీ రాహుల్ గాంధీని. అన్న, మీకు నచ్చని వాళ్ళు పీసీ ప్రెసిడెంట్ వచ్చి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి ఆ? పనిచేస్తారా? వర్కింగ్ ప్రెసిడెంట్గా తీస్తారా? ప్రెసిడెంట్ వచ్చినాక తీస్తారా? ఆ? వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే తీస్తారా? వచ్చినోడు వస్తే మెడిసిన్ ఇస్తారా? తీస్తా సగం ఇప్పుడు తీస్తా, సగం అప్పుడు తీస్తా. కాదన్న, మీకు నచ్చని వాళ్ళు పీసీ ప్రెసిడెంట్ వచ్చి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే పనిచేస్తారా? ఇగో భయ్, ఇప్పుడు నచ్చ పార్టీలో నచ్చని వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో నచ్చని వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నచ్చబోతే రేపు నచ్చవచ్చు, ఏమున్నది దాంట్లో. అది కాలం. సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పినప్పుడు వినాల్సిందే కదా. వాళ్ళిద్దరు చెప్పినాక వినకపోతే అట్లా కాదు.